హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మరి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకునేటటువంటి వారు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఉపయోగించి మరి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి మరి అప్లై చేయాల్సిన అవసరం ఉంది. లేదు ఆల్రెడీ మీరు టెట్ పరీక్ష రీసెంట్ గా రాసినటువంటి వారైతే నేరుగా మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆల్రెడీ మీరు మీ యొక్క వివరాలు ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా వస్తాయి. వాటిని మరోసారి క్రాస్ చెక్ చేసుకొని మరి అప్లై చేసి ఫీజు పే చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏపీ టెట్ 2025కు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నప్పటికీ మరి ఈసారి ప్రభుత్వం ఏపీ టెట్ కు చాలా ఫీజు అంటే 1000 రూపాయల ఫీజు అనేది మరి పెట్టడంతో చాలా మంది అభ్యర్థులు అంత ఫీజా అంటూ మరి పేర్కొంటున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అమ్మో అంత ఫీజా, ఏపీ టెట్ ఫీజుపై అభ్యర్థుల ఆందోళన తగ్గించాలంటూ విజ్ఞప్తి. తాజాగా వెలువడిన ఏపీ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజును 1000కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెగా డిఎస్సి 2025కు అనుబంధంగా 2024లో వేసిన టెట్ లో ఒక్కో పేపర్ ఫీజు 750 రూపాయలు. ఈసారి అదనంగా మరో 250 రూపాయలు కలుపుతూ 1000 రూపాయలుగా నిర్ధారించడంపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ లో అర్హత సాధించాల్సిందేనంటూ ఇటీవల ఎన్సీఆర్టీ తేల్చి చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి తోడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో డిఎస్సికి అవకాశం ఉండడంతో లక్షల మంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు టెట్ రాసేందుకు సిద్ధమయ్యారు. కానీ పరీక్ష ఫీజును చూసి నిరాశకు లోనవుతున్నారు. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం అభ్యర్థులకు భారంగా మారింది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో అరాకొరా జీతాలతో పనిచేసే టీచర్లు, నిరుద్యోగులకు ఇది ఇబ్బందికరమైన విషయమే. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి ఫీజును తగ్గించాలని డిఎడ్ పీఈటీ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి మరి గతంలో 750 రూపాయలు ఉన్నటువంటి ఫీజును అమాంతం 250 రూపాయలు పెంచుతూ 1000 రూపాయలు ఫీజు చేయడంతో మరి 1000 రూపాయల ఫీజా అంటూ మరి అభ్యర్థులు ఇక్కడ ముక్కున వేలేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఏపీ టెట్ పరీక్షను రాయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఏపీ టెట్ కు దరఖాస్తు చేసి మరి ఈ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ టెట్ కు ఇన్ సర్వీస్ టీచర్లు సన్నద్ధం. 3000 మందికి పైగా దరఖాస్తు. ఏ హోదాలో ఉంటే ఆ పేపర్ రాస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ రాసేందుకు ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2010కి ముందు నియమితులైన టీచర్లకు టెట్ రాసేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. నవంబర్ 23 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువునిచ్చింది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించి మరోపక్క ఆసక్తి గల వారికి టెట్ రాసే వెసులుబాటును కల్పించింది. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి 2 ఏళ్ల వ్యవధిలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. 5 ఏళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి టెట్ అవసరం లేదని, వారు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం పాస్ అవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం ఇస్తూ విద్యాశాఖ ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 28,121 మంది టెట్ కు దరఖాస్తు చేయగా వీరిలో ఇన్ సర్వీస్ టీచర్లు 3,461 మంది ఉన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన ప్రయోజనం ఉండకపోవచ్చని, కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో సవరణ చేస్తే తప్ప ఉపశమనం కలగదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇక సైన్స్ సబ్జెక్ట్ లో సిలబస్ సవాల్. రాష్ట్రంలో 2010కి ముందు డిఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఇప్పుడు సిలబస్ సవాల్ గా మారిందని
కొందరు టీచర్లు పేర్కొంటుండగా, ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్నందున సిలబస్ మార్పు పెద్ద సమస్య కాదని మరికొందరు వెల్లడిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లలో ఎక్కువ మంది ఏదో ఒక సబ్జెక్ట్ ని అంటే 6 నుంచి 10 తరగతులకు బోధిస్తున్నారు. టెట్ కు అన్ని సబ్జెక్టులను చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జీవశాస్త్ర ఉపాధ్యాయులకు వారి సబ్జెక్ట్ సంబంధించి టెట్ లో 20 మార్కులకే ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు మొత్తం 150 మార్కుల్లో పిల్లల అభివృద్ధి పెడగాజీ 30 మార్కులకు, మాతృభాష 30 మార్కులకు, ఆంగ్ల భాష 30 మార్కులకు, గణితం 20 మార్కులకు, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఇక గణితం ఉపాధ్యాయులకు కూడా ఇదే మాదిరిగా ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలల్లో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులు ఆ ఒక్క సబ్జెక్ట్ నే కొన్నేళ్లుగా బోధిస్తున్నారు. ఇప్పుడు భాషలతో పాటు సైన్స్ సబ్జెక్ట్ ను కూడా సన్నద్ధం కావాల్సి ఉంది. మరి గణితం అంటే మ్యాథ్స్ మరియు సైన్స్ ఉపాధ్యాయులకు మాత్రమే ఈ విధంగా రావడం ఇక్కడ మనకు ఆందోళన కలిగించే విషయమే. మనం వేరే సోషల్ కంటెంట్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే వారికి మాత్రం మొత్తం సోషల్ కు సంబంధించిన ప్రశ్నలే వస్తాయి. కానీ మ్యాథ్స్ సైన్స్ ఉపాధ్యాయులకు మాత్రం మ్యాథ్స్ సైన్స్ రెండు కూడా వారు రాయాల్సినటువంటి పరిస్థితులు నెలకొని ఉండడంతో గణితం మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఇక్కడ ఆందోళన చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు. సాంఘిక శాస్త్రం అంటే సోషల్, భాషా ఉపాధ్యాయులు అంటే లాంగ్వేజెస్ కు సంబంధించిన వారు 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. దీంతో వీరు బోధిస్తున్న సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎటొచ్చి గణితం, జీవశాస్త్రం అంటే మ్యాథ్స్ సైన్స్ ఉపాధ్యాయులే ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పదోన్నతిలో ఉన్నదే 2010కి ముందు డిఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారో ఆ హోదాకు సంబంధించిన టెట్ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారు వాటికి సంబంధించిన టెట్ పేపర్లు రాస్తే సరిపోతుంది. ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు అకాడమిక్ అర్హత మార్కుల్లో సడిలింపునిచ్చింది. టెట్ అర్హతలో ఎలాంటి సడిలింపులు లేవు. ఓసీలకు 60% అంటే 150 మార్కులకు 90 మార్కులు ఓసీలు తెచ్చుకోవాలి. ఇక బీసీలు 50% అంటే 150కు 75 మార్కులు తెచ్చుకోవాలి. ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40% అంటే మరి 150కు 60 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎన్సిటి నిర్ణయించింది కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా మరి ఇవే మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం అయితే దీని మీద మరి రివ్యూ పిటిషన్ వేయాలని భావించినప్పటికీ రివ్యూ పిటిషన్ వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు అనే అభిప్రాయమే ఇక్కడ కనిపిస్తుండడంతో చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లంతా కూడా మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసి ఏపీ టెట్ ను రాయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్లకు మరి మినహాయింపు రావాలంటే అది కేంద్ర ప్రభుత్వమే మరి దాన్ని సవరించినట్లయితే మినహాయింపు వచ్చే అవకాశం ఉంది. కానీ మరి తీర్పు అయితే మారకపోవచ్చు అనే అభిప్రాయంతోనే అందరూ ఉండడంతో మరి ఇన్ సర్వీస్ టీచర్లంతా కూడా టెట్ రాయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఏపీ టెట్ మరియు విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.